కర్ణాటక వాళ్ళైతే అసలు ఐటీకి సంబంధించి ఏదన్నా ఉందంటే కర్ణాటక ఫస్ట్ చాయిస్ కావాలి. అటువంటిది గూగుల్ ఆంధ్రప్రదేశ్కి ఎలా వెళ్తుందని చెప్పిన కర్ణాటకలో అక్కడ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా గొడవలు చేస్తా ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లను కూడా ప్రభావితం చేసే విధంగా ఈ గూగుల్ లాంటిది ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ యువతకి ఉపాధి కలిగించే విధంగా కోట్లాది మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయటమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి కూడా కలిగే విధంగా అన్ని కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి. మరి మొన్ననే ఒక నెల కూడా కాకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అందరూ కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మళ్ళీ నెల తిరగకుండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ రేపు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా 7 ఐటీ కంపెనీలకు ఫౌండేషన్లు అంటే ఈ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి లోకల్ ఎమ్మెల్యేగా భీమిలి శాసనసభ్యుడిగా నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. మరి నేను గతంలో చెప్పినట్టుగానే భారతదేశంలో ఒక 3 ఇన్వెస్ట్మెంట్లు వస్తే అందులో ఒకటి గ్యారెంటీగా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చే 3 ఇన్వెస్ట్మెంట్స్లో ఒకటి గ్యారెంటీగా విశాఖపట్నంకి వస్తూ ఉంది. విశాఖపట్నంకి వచ్చే వాటిలో మ్యాక్సిమం మనకి అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న భీమిలిలో ఈ ఐటీ కానీ టూరిజం కానీ రెసిడెన్షియల్ కానీ ఇవన్నీ రాబోతా ఉన్నాయి. దీంతోపాటు ప్రధానంగా రేపు ఏదైతే ఆ విఈఆర్ మన A1 గ్రాండ్ కన్వెన్షన్లో మీటింగ్ జరగబోతా ఉందో దాంట్లో విశాఖపట్నం భవిష్యత్తులో కేంద్రంగా ఈ దాదాపు 9 జిల్లాలకు సంబంధించి ఈ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన రీజన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండిపోతూ ఉంది, ఏవేవి ఇక్కడ రాబోతూ ఉన్నాయి, బే సిటీ అని లేకపోతే రకరకాల ఈ స్పిరిచువల్ సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్ రోడ్స్ కనెక్టివిటీ కానీ మొత్తం ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉండబోతుందంతా కూడా దాని మీద ఆ విజన్, ఆ డాక్యుమెంటు, ఆ ప్లాను, దాని యాక్టివిటీ ఎట్లా జరగబోతుంది అనేది కూడా మొత్తం రేపు డిస్కస్ చేసి దాన్ని మొత్తం మనం ఆవిష్కరించుకుపోతా ఉన్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ని 3 జోన్లుగా విభజించారు. మొత్తం విశాఖ కేంద్రంగా ఒకటి, అలాగే అమరావతి విజయవాడ కేంద్రంగా ఒకటి, తిరుపతి కేంద్రంగా రాయలసీమ 3 జోన్లకి 3 సీనియర్ ఆఫీసర్లని ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళకి మళ్ళీ కింద మొత్తం స్ట్రక్చర్ కూడా అంతా చేసి ఇది ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ తోటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ముందుకెళ్తా ఉంది.